ఉస్మానియా యూనివర్సిటీలో తక్ష్ ఫౌండేషన్ డేను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల పైలాన్ వరకు ఓయూ ప్రొఫెసర్లు, సిబ్బంది వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి 2K వాక్ను నిర్వహించారు. డైనమిక్ యాక్టివిటీ కోసం 2022లో ఏర్పాటు చేసిన తక్ష్ యూనివర్సిటీ చరిత్రను ముందు తరాలకు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు ప్రొఫెసర్ రవీందర్. కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్వెంట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి విధంగా ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కల్చర్ను, ఉస్మానియాలో చరిత్రను ముందు తరాలకు తెలియజేయడానికి ఉద్దేశించి ఈ ఉస్మానియా తక్ష్ ప్రోగ్రాంను 3 రోజుల పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరం మనం బర్త్డే చేసుకుంటాం, కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డేను గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఇది 3rd ఫౌండేషన్ డేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 days యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా తక్ష్ బ్యానర్ కింద మొదటి రోజు కర్టెన్ రైజర్ కింద 2K వాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది అందరు విద్యార్థులు మా యొక్క 650 కాలేజెస్ ఉన్నటువంటి విద్యార్థులు అఫిలిటీ కాలేజీలలో కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ 2K వాక్ను ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు పోయేది. ఈరోజు మేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మేము ఈ యొక్క ఉస్మానియా పైలాన్ను నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది.